బిల్ గేట్స్ వచ్చాడు, తలుపు తీవే. ఒక్క నిమిషంలో తలుపు తీయలేదు, నీకు చిత్తడైపో. తలుపు తీ. నీకే పోయే కాలనా దరిద్రుడా. నన్నే తత్వ నేనేం చేస్తాను చూడు. అంత పరిసిందిరా నీకు? చుట్టుపక్కల మేమెవరం కాపురాలు చెయ్యక్కర్లేదా? కుమ్మండే. నన్ను కుమ్ముతారా? అయ్యా కుమ్మి రండి తీసుకుంటా. ఎందుకు అలా కుమ్ముతున్నారు? ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ రీజన్ ఏంటి చెప్తా. అమ్మాయి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరే? అదే మేము అడిగేది. లక్షణంగా పెళ్ళా ఉంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టావు, అందుకే కుమ్మాం. మీరేం మొహం పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. ఏం తగ్గచ్చి మేరీ బెహన్. కావాలంటే చూసుకోండి, మా ఇద్దరు రెడ్ గా ఉంటది. అర్థమైంది కదా, సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నమస్కారం, వెళ్ళండి అమ్మా. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించేవి. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో. అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుమ్ముతారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాఠీకి దూరంగా ఉంచితే బాగుంటది. లాఠీ. సారీ సార్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేశారు. జానకి, నీ ప్రాబ్లం సాల్వ్. బామ్మ దగ్గర తీసుకెళ్తారా? బామ్మ. నమస్తే బామ్మ. హాస్టల్లో కన్వీనియంట్ గా లేదని మన పక్కింటి కృషి గారింట్లో పెయింగ్ గెస్ట్ గా దిగింది బామ్మ. హారతిచ్చే వేళ వచ్చావు, అదృష్టవంతురాలివే. తీసుకోమ్మా. ఏ ఊరమ్మా మీది? బెంగళూరు బామ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాఫీ తీసుకొస్తాను. బామ్మ నేను కూడా వస్తాను. బాగా మేనేజ్ చేసానా? ఎక్స్క్యూజ్ మీ బ్రదరు. బ్రదరు, చిన్న డౌట్. ఏంటో అడుగు. ఆ అమ్మాయి ఫుడ్ మా ఇంట్లో, లెగ్ మీ ఇంట్లో, బెడ్ మా ఇంట్లో, లుక్స్ మీ ఇంట్లో. ఇదంతా ఎందుకు? అమ్మాయిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరే అని చేసి పెట్టచ్చు కదా. యాక్సెప్ట్ చేస్తారు? ఏం చెప్పండి. మా ఇల్లు నీకు మసాజ్ సెంటర్ లా కనబడుతుందా? హోమ్ మసాజ్, సెల్ఫ్ మసాజ్, ఇది కూడా లేకపోతే బాడీలో నరాలు బూమ్ పడిపోతుంది. అయినా ఈ మ్యాటర్ వదలను. ఏం చేస్తాడు చెప్పను. అంగే పార్. కొత్తగా కాలేజ్ లో జాయిన్ అయిన అమ్మాయిని శ్రీ తన పక్కింట్లో పెట్టుకున్నట్ట. మరి నీ పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం, నేను మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటా ప్లాన్? డైరెక్ట్ అటాక్. అంటే రేప్ చేస్తావా? చిచి, నెక్స్ట్ వీక్ ఏఐసిటిఈ మీటింగ్కి మేమిద్దరం ఢిల్లీ వెళ్తున్నాం కదా. వెళ్తే అక్కడ మేమిద్దరం ఒకే హోటల్లో దిగుతాం. సారీ సార్, వీ హ్యావ్ ఓన్లీ 1 రూమ్ ఈస్ అవైలబుల్. ఓకే, నో ప్రాబ్లం. ఇదంతా మన ప్లానింగ్. అవునా? అయితే నేను నా బ్యాచ్మేట్ రూమ్కి వెళ్తా. అదేంటి శ్రీ, నైట్ అంతా డిస్కస్ చేయాలిగా. కమ్ ఆన్ శ్రీ. అంటే నీకు కంఫర్ట్ గా ఉండదేమోనని. పిలిచిందే హాంఫర్ట్ కైతే కంఫర్ట్ లేకపోవడం ఏంటి? ఏమైనా అన్నారా మాస్టారు? కామా తురాణం నా భయం నా లజ్జ అన్నానంతే. అబ్బా, మాస్టర్ ఏదో సంస్కృతం చదువుకుంటున్నారులే. నువ్వు మ్యాటర్ చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, నలుగురు లేడీస్ మిక్స్ అయితే ఇంత మషాలానా? ఇద్దరం రూమ్ లో ఫ్రెష్ అప్ అయి రెస్టారెంట్కి వెళ్తాము. వైన్ ఆఫర్ చేస్తాను. తాగుతావా? ఆహా, ఆ టైంలో వర్షం పడితే ఎంత బాగుంటుందో. నాకు ఇక్కడ చెమట్లు పడుతుంటే నీకు ఎఫెక్ట్ కావాలనే. నువ్వు ఈ బెడ్ మీద పడుకోకపోతే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. శ్రీ, నాకు నిద్దట్లో మీద కాలేసే అలవాటుంది. పర్వాలేదా? ఎంత బరువైనా మోస్తాడమ్మా. నీ కంఫర్ట్ అయితే ఓకే. కంఫర్ట్ దుప్పట్లో దూరాక ఇంకేముంటది?
అక్కడ సంగీత లహరి, ఇక్కడ జోకర్ లహరి. ఇలాగే కాల్ జారిస్తాను నేను. ఏంటి మాస్టరు మంచి జోష్ మీద ఉన్నారు? ఇవాళ రేపు మా యూత్ అంతా ఇలాగే ఉన్నారు. ఎలా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఆ, కాఫీ తర్వాత చూద్దాం. ఆ 4 మాటలు ఏంటో చెప్పండి. అంతేనా? అంతే. హాయ్ హాయ్ శ్రీమన్నారాయణ గారు. హాయ్ శ్రీ. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. హాయ్ శ్రీ. హాయ్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మన సంస్కృతం ఏదో సోది చెప్తుంటే నాది సోదా, ఆయన ఏమో చిలక పలుకులా. ఏంటి మ్యాటరు? లుక్స్ జరిగాయంట. ఇవన్నీ రొటీన్ గా జరిగేవే కదా. ఆ, సరే వీకెండ్ ఈవినింగ్ ఏంటి ప్రోగ్రామ్? ఏమీ లేదు. గ్రేట్. మా ఇంటికి డిన్నర్కి రావాలి. వాట్ స్పెషల్? మీరు రావటమే. మరి మన మాస్టర్ గారు కూడా వస్తున్నారా? ఏంటి మాస్టారు? అంటే ఆయన ఈవినింగ్ 6 to 10 వరకు Yeah. ఎండమావులు టీవీ సీరియల్లో బిజీగా ఉంటారు. నేను లింక్ మిస్ అయితే సింక్ అవ్వదు. పైగా ఆయన డైటింగ్ లో ఉన్నారు. చేస్తే నువ్వు డైటింగ్ చేయాలి, ఎందుకు చేయాలి? డోంట్ ఫర్గెట్ శ్రీ. బాయ్ బాయ్. మాకేమో ఉట్టుంటి మాటలా, ఆయనకేమో మంచి మంచి డిన్నర్లా. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. హాయ్. హాయ్. రండి. అప్పుడే తలిపేసాడేంటి? ఓ, థ్యాంక్ యూ. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓపెన్ చేయమంటారా? ఓపన్నా. ఎవరైనా డ్రెస్ బాగుందంటే థ్యాంక్స్ అంటారు, లేకుంటే సంస్కృతంలో కృతజ్ఞతలు అంటారు. ఇదేనా అంటుంది ఎట్రా? కాసేపు ఆగైనా ఓపెన్ చెయ్యాలిగా. తీయండి. నా వల్ల కావట్లేదు, మీరే విప్పండి. చిన్నముడేగా, లాగితే ఊడిపోతుంది. లాగేయ్. ఈయన పైకి రాముడు, లోపల కృష్ణుడు. ఏం వాయిస్తున్నాడు ఆ ఫ్లూటు? ఎలా ఉంది? బాగుంటుంది అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఆహా, ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి. మొదలు పెడదామా? మొదలు పెడతావా? మీకు తొందర ఎక్కువ అనుకుంటాను. వేడి మీద ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు. ఓ పట్టు పట్టేయడమే. రా. హే, 2 నిమిషం కాలేదు, అప్పుడే అనిపించేస్తున్నాడు. నాకు కరెంటు పోతే భయం అండి. కూల్ కూల్. కరెంటు పోతే భయమని వెళ్ళి ట్రాన్స్ఫారాన్ని వాటేసుకుంటున్నావు కదే. అబ్బో, వీడియో కనపడకపోతే కనపడకపోయింది, ఈ ఆడియో వినలేకపోతున్నాడు. నా వల్ల కాదు. భోజనం చాలా బాగుంది. గ్రేట్ జాబ్. నేను చేసుకోబోయేవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు. టేక్ కేర్. ఇంకెవడు? నువ్వే. బాగున్నాయి. నాకు డౌట్, మేడం అంటే మీకు ఎందుకంటే ఇష్టం? కొందరికి తెలుపు అంటే ఇష్టం, కొందరికి నలుపు. పూర్తి కానివ్వండిరా. ఆగండి రాగండి. కొందరికి తెలుపు అంటే ఇష్టం, మరి కొందరికి నలుపు అంటే ఇష్టం. నాకు మహి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. సార్ మీరేమో సంస్కృతం, మేడం ఏమో ఇంగ్లీషు, మీరిద్దరు ఈస్ట్ వెస్ట్, ఈ రెండు ఎలా కలుస్తాయి? అంటే ఈస్ట్ వెస్ట్ కలిస్తే ది బెస్ట్ వస్తుంది నా ఫీలింగ్. ఒక ఐడియా వచ్చింది సార్. మేడం కనపడగానే కారిడార్లో సర్రన జారుకుంటూ వెళ్ళి మోకాల మీద కూర్చొని ఇలా రోజు ఫ్లవర్ తీసిస్తే
సార్ నిలబడితేనే మేడం నడుము దగ్గరికి వస్తాడు, అటువంటిది వంగితే సెంటర్లో ఇంత ఉంటాడు. కొట్టాడు కదరా. షో! నా హైట్ గురించి వదిలేసి ఏదైనా హైటెక్ ఐడియా చెప్పరా? ఆ, 2 దిల్కుష్ లేవు సార్. లేవండి సార్, రేపు మాట్లాడుకుందాం. నేను బయట నుంచి తెప్పిస్తాను, కూర్చోండి. ప్లీజ్ ఐడియా చెప్పరా? అయితే ఇలా చెప్పండి సార్. తొలిసారి నిన్ను చూడగానే చూడగానే ఆగండి సార్, లోపల నుంచి రావాలిగా. అది గ్యాస్ ఆరా? మొదటిసారి నిన్ను చూసినప్పుడు నా మనసు పడిపోయింది. ఆహా. రెండోసారి నిన్ను చూసినప్పుడు నా చేతులు పడిపోయాయి. మూడోసారి నిన్ను చూడగానే నా కాళ్ళు పడిపోయాయి. నాలుగోసారి నిన్ను చూడగానే మొత్తం పడిపోయాయి. మొత్తం పడిపోయి సార్ ఎందుకు చూసుద్రా? సార్ ఏమన్నా హృతిక్ రోషనా వెంకటరత్నం అయితేను? మేడం వచ్చేసిందట్రా. అరే, వేసుకున్నా అది బీటీ వంకాయ. పెట్టుకుంటా ప్లీజ్ రా. ఈ వయసులో కూడా మా కోసం మాకు తెలుసు. ఇన్ని వంటకాలు చేశారంటేనమ్మా, నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్. లేదు సార్, ఇవన్నీ మన జానకి చేసింది. ఓ. పేరుకి పక్కింట్లో ఉంటున్నా బామ్మకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏమ్మా, ప్రతి సంవత్సరం మీరు ఈ రోజే భోజనాలు పెడుతూ ఉంటారు, ఏమన్నా విశేషం ఉందమ్మా? ఈరోజు 10 మందికి భోజనం పెట్టడం నాకెంతో ఆనందం. ప్రతి సంవత్సరం ఈ భోజనం ఎక్స్పెక్టెడేనయ్యా, మరి పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు? ఆ విషయంలో ఫుల్ రైట్స్ బామ్మకి ఇచ్చేసాను సార్. ఆవిడికి ఎవరు నచ్చితే వాళ్ళకి తాళి కట్టడమే. మరి కారస్వం ఎందుకమ్మా, మీరే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసేసేయండి. పెళ్లి చేయడానికి వాడికి సరైన అమ్మాయి దొరకాలి కదా. శ్రీమన్నారాయణకి పిల్ల దొరకపోవడం ఏంటమ్మా? మీరు ఊనాలే గానీ ఇదిగో ఈ అమ్మాయి చేసుకోదు ఏమ్మా? మాస్టారు, మ్యాచ్ ఫిక్సింగ్ లాపి బాగా తినండి, పులుసు కాలిపోతుంది ఇక్కడ. ఫిక్సింగ్లు కాదయ్యా, కత్తి లాంటి వాడికి పిల్ల దొరకపోవడం ఏంటయ్యా? అడ్డమైన వాళ్ళకి పిల్లలు దొరుకుతూ ఉంటే ఇదిగో తమ్ముడు నువ్వేమనుకోబాక, ఈ అమ్మాయి నీ వైఫే కదా. కాదు, పక్కింటి వైఫ్ భోజనం పెడదాన్ని తీసుకొచ్చాను. ఏం మాడతారండి నా బుమ్ బుమ్ చికా. ఇట్టాంటోడికి అంత అందమైన పిల్ల దొరుకుతూ ఉంటే శ్రీమన్నారాయణకి పిల్ల దొరకపోవడం ఏంటయ్యా? వాళ్ళని ప్రశాంతంగా భోంచేనియండి సార్. ఇప్పుడు నా పెళ్లి గురించి డిబేట్ ఎందుకు? నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. మీరు కానివ్వండి. అబ్బో, పిల్లనిగానే శ్రీమన్నారాయణ సిగ్గుపడుతున్నాడే. పట్టు చీర కట్టుకుని లక్ష్మీదేవి నట్టిట్లో ఉంటే ఇక వేరే అమ్మాయి ఎందుకమ్మా? కరెక్ట్. ఆ అమ్మాయి నచ్చలేదా మీకు? ఆ అమ్మాయి మనసులో ఏముందో మనం అనుకోవడం కాదు కదా. కూర్చోమ్మా. భోజనం అయిపోయే సమయానికి వచ్చినా వంట మాత్రం అద్భుతంగా చేశావమ్మా. థ్యాంక్ యూ సార్. కడుక్కుందాం. అలాగేనమ్మా. ఆ. లే. ఏమ్మా, ఆవిడ గారికి ఆ అమ్మాయి నచ్చింది, అతనికి కూడా నచ్చినట్టే ఉంది. ఈ జంట ఎక్స్పెక్టెడే. మరి నీ సంగతి ఏంటమ్మా? ఒక జాబ్కి 100 మంది అప్లై చేస్తారు, బట్ ఆ జాబ్ ఒకరికే వస్తుంది. ఇది అంతే సార్. 1 మినిట్. బాగుంది. ప్రపంచంలో తాజ్మహల్ అందరూ ఇష్టపడతారు, ఒకటే ఉంది కాబట్టి. ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఈ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నావు? నాకెవరు దొరుకుతారు? ఆ కాలంలో వెంకటేశ్వర స్వామికి 2, శంకరుడికి 2, కృష్ణుడికి ఎంతమందో తెలియదు. వాళ్ళని ఇప్పుడు వచ్చి ట్రై చేయమనండి, ఒక్కరేం దొరుకుతారో చూద్దాం. అసలు మన దేశంలో 10 మంది అబ్బాయిలకు 6 అమ్మాయిలు ఉన్నారు. అంటే 100 మందికి 60 మంది, 1000 మందికి 600 మంది. దాంట్లో మెజారిటీ ఆఫ్ ది అమ్మాయిలు ఎన్ఆర్ఐల్ని ఫిక్స్ అయిపోతున్నారు. కొంతమంది సాఫ్ట్వేర్లు పడిపోతున్నారు, కొంతమంది సినిమా హీరోలకు, మరి కొందరు క్రికెటర్ల వెంట పడిపోతున్నారు. దాంట్లో ట్రై చేద్దామని చూస్తే హైట్ ఏది, వెయిట్ ఏది, కలర్ ఏది అంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఇంకోటి వచ్చింది, 6 ప్యాక్, 8 ప్యాక్, 12 ప్యాక్ అట. మనదేమో ఫ్యామిలీ ప్యాక్. అందుకే ఇప్పుడు కూడా నేను వదిలేసాను అనుకో, నా జింగిడి మిస్ అయిపోద్ది. ఆ తర్వాత నా బతుకు ఏంటి బాయ్యా అవుద్ది.